హాయ్, వెల్కమ్ టు AP7am. హై హీల్స్ అన్నా బంగారం అన్నా అమ్మాయిలు గుర్తొస్తారు. అది వారి ఫ్యాషనే అనుకుంటాం కదా. కాదు, అసలు హై హీల్స్ మగవాళ్ళవి. బంగారము పురుషులు ఎక్కువగా వేసుకునేవారు. ఇదేదో సరదాగా చెప్తున్నది కాదు, 100% నిజం. మరి మగాళ్ళు వేసుకుంటూ ఎందుకు మానేశారు, అమ్మాయిలు ఎందుకు వేసుకుంటున్నారు? దీనికి కారణమైన గ్రేట్ మేల్ రినౌన్సియేషన్ అంటే మగవాళ్ళు ఆర్భాటాలు, అలంకారాలు, నగలను త్యజించే ఉద్యమం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మొదట్లో హై హీల్స్ను తయారు చేసింది మగాళ్ళ కోసమే. అందులోనూ గొప్పవాళ్ళు వేసుకునేవారు. మన పాత సినిమాల్లో కూడా చూసే ఉంటారు కూడా. రాజులు, సైన్యాధిపతులు, పెద్ద హోదాలో ఉన్నవారు ఎత్తుబూట్లు వేసుకునేవారు. దీని వెనుక మంచి కారణం ఉంది. అదేమిటంటే గుర్రపు స్వారీ. గుర్రపు స్వారీకి హై హీల్స్కు సంబంధం ఏంటనే డౌట్ వస్తుందా? సింపుల్. గుర్రాలపై స్వారీ చేసేవారు దానికి వేలాడదీసిన తాడుపై కాళ్ళను పెట్టుకుంటారు. కాళ్ళు తాడుపై నుంచి జారిపోకుండా షూకు కింది భాగంలో కాస్త ఎత్తుగా అమర్చిన హై హీల్స్ను రూపొందించారు. నాడు రాజులు, సైనికాధికారులు, గొప్పవారు అంతా కూడా గుర్రాలపైన ప్రయాణించేవారు కాబట్టి వారంతా హై హీల్స్ ధరించేవారు. చరిత్రలో మొదటిసారిగా 10వ శతాబ్దం సమయంలో అంటే సుమారు 1000 ఏళ్ల కిందట పర్షియన్ అశ్వదళాలు హై హీల్స్ వేసుకున్నట్లు చరిత్రకారులు గుర్తించారు. మొదట గుర్రపు స్వారీ కోసం వేసుకున్న తర్వాత హై హీల్స్ మగవాళ్లకు ఫ్యాషన్గా మారిపోయాయి. రాజులు, సైన్యాధికారులే వేసుకునేవారు కాబట్టి హై హీల్స్ ధరించడం అధికార హోదాగా భావించేవారు. ఫ్రాన్స్ రాజు 14వ లూయిస్ ఎరుపు రంగు హై హీల్స్ వేసుకునేవారట. కేవలం ఉన్నత వర్గాల వారు మాత్రమే హై హీల్స్ను ధరించాలంటూ ఆయన 1670వ సంవత్సరంలో ఆదేశాలు కూడా జారీ చేయడం గమనార్హం. కానీ తర్వాత పరిస్థితి మారింది. గొప్పవాళ్లలా కనిపించేందుకు ధనికులు, వ్యాపారులు కూడా వేసుకోవడం మొదలైంది. తర్వాత మామూలు జనం కూడా వేసుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా బాగానే ఉంది. మరి మగవాళ్ళు ఎందుకు వదిలేశారు? ఆడవాళ్ళ ఫ్యాషన్కి ఎలా మారాయి అనే డౌట్ తీరనే లేదు కదా. ఇప్పుడు అదే టాపిక్ వద్దాం. మగవాళ్ళు హై హీల్స్ను వదిలేయడం వెనుక ఓ ఉద్యమమే ఉంది. 17వ శతాబ్దం చివరిలో యూరప్ దేశాల్లో గ్రేట్ మేల్ రినౌన్సియేషన్ పేరిట ఉద్యమం మొదలైంది. అంటే మగవాళ్ళు ఆర్భాటాలు, అలంకారాలు, నగలను త్యజించే ఉద్యమం. దానికి బాగా రెస్పాన్స్ వచ్చింది. మగవాళ్లంతా బంగారు ఆభరణాలను, హై హీల్స్ను వాడటం మానేశారు. ఒకవేళ ఎవరైనా పురుషులు వాటిని ధరిస్తే అగౌరవంగా చూడటం మొదలుపెట్టారు. చిత్రం ఏంటంటే మగవాళ్ళు అలా వదిలేయగానే ఆడవాళ్ళు హై హీల్స్ను పట్టేసుకున్నారు. మొదట్లో ఉన్నత వర్గాలు, ధనిక మహిళలు హై హీల్స్ వాడటం మొదలుపెట్టారు. అలా రాను రాను ఎత్తుగా వివిధ డిజైన్లతో హై హీల్స్ అందుబాటులోకి రావడంతో మహిళలంతా కూడా వాడడం మొదలైంది. బంగారం కూడా మహిళల సింగారంగా మారిపోయింది. మొత్తానికి ఒకప్పుడు మగాళ్ల అధికార, ధన దర్పానికి సింబల్గా ఉండే హై హీల్స్ ఇప్పుడు పూర్తిగా మహిళల ఫ్యాషన్గా మారిపోయింది. ఇది హై హీల్స్ కదండి. ఇలాంటి మరో చిత్రమైన స్టోరీతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.